దొంగలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కాల్పుల మొత్తం మోగించారు. ఏటీఎంలో నగదు పెడుతున్న వ్యాన్ పై దాడికి దిగి క్యాష్ బ్యాగ్స్ ని ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో చోటు చేసుకుంది. నగరం నడిబొడ్డున శివాజీ చౌక్ లోని ఓ ఏటీఎం సెంటర్ వద్ద జరిగింది. ఈ ఘటనను చూసిన అక్కడి స్థానికులు ఒక్క నిమిషం పాటు నిర్ఘాంతపోయారు. ఏటీఎం సెంటర్ లో డబ్బులు పెట్టేందుకు వచ్చిన బ్యాంక్ ఆఫీసర్ సెక్యూరిటీపై కాల్పులు జరిపి నగదును అపహరించుకుపోయారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ముందుగా నగదు తీసుకువచ్చిన వ్యాన్ ను కాపు కాశారు. అనంతరం నగదు బయటకు తీసుకొచ్చిన వెంటనే కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. దుండగులు ఏటీఎం సొమ్మును చేజిక్కించుకొని ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన క్లూస్ టీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అంటున్నారు పోలీసులు. అయితే ఈ ఘటనతో అక్కడి ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏ క్షణం ఎవరు ఎలా వచ్చి దోపిడీకి పాల్పడతారో అన్న భయాందోళనలో ఉన్నారు స్థానికులు. పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కాల్పుల మొత్తం మోగించారు. ఏటీఎంలో నగదు పెడుతున్న వ్యాన్ పై దాడికి దిగి క్యాష్ బ్యాగ్స్ ని ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో చోటు చేసుకుంది. నగరం నడిబొడ్డున శివాజీ చౌక్ లోని ఓ ఏటీఎం సెంటర్ వద్ద జరిగింది. ఈ ఘటనను చూసిన అక్కడి స్థానికులు ఒక్క నిమిషం పాటు నిర్ఘాంతపోయారు. ఏటీఎం సెంటర్ లో డబ్బులు పెట్టేందుకు వచ్చిన బ్యాంక్ ఆఫీసర్ సెక్యూరిటీపై కాల్పులు జరిపి నగదును అపహరించుకుపోయారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ముందుగా నగదు తీసుకువచ్చిన వ్యాన్ ను కాపు కాశారు. అనంతరం నగదు బయటకు తీసుకొచ్చిన వెంటనే కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. దుండగులు ఏటీఎం సొమ్మును చేజిక్కించుకొని ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన క్లూస్ టీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అంటున్నారు పోలీసులు. అయితే ఈ ఘటనతో అక్కడి ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏ క్షణం ఎవరు ఎలా వచ్చి దోపిడీకి పాల్పడతారో అన్న భయాందోళనలో ఉన్నారు స్థానికులు.